ఎట్లా చూస్తారు కేసీఆర్ గారిని విచారణకు? ప్రభుత్వము తప్పించుకోవడానికి, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు తప్పించుకోవడానికి డైవర్ట్ పాలసీ చేసుకుంటూ మరి రాష్ట్రానికి ఎంతో పచ్చదనాన్ని తీసుకొచ్చిన కాళేశ్వరం గురించి మరి తప్పుగా ఆలోచించడం తప్పు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి కోసం ఇది ఒక ఎత్తుగడ. ఇలాంటి ఎత్తుగడలు చెల్లవు. ఈరోజు రాష్ట్రానికి ప్రాణాధారమైన కాళేశ్వరాన్ని మరి తప్పుగా చూపించడం అనేది పూర్తిగా తప్పు. వారు ఏదైనా చేసేది ఉంటే, అక్కడ తప్పు జరిగిందంటే ఆ కాంట్రాక్టర్ని, అక్కడున్న ఇంజనీర్లను అరెస్ట్ చేయాలి. కానీ ఆ ప్రతిపాదించిన ముఖ్యమంత్రి మీద నిందలేయడం మాత్రం అది పూర్తిగా 100% తప్పు. అందులో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, ఖచ్చితంగా కేసీఆర్ జైలుకే అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు? అది 1,00,000 కోట్ల ప్రాజెక్టు, 1,00,000 కోట్ల తప్పు జరిగిందనేది అబ్సల్యూట్ రాంగ్. రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామనే మరి ఇది కాళేశ్వరము ఇంత జరిగింది, పని ఇంత జరిగిందని చెప్పి ఆయనే చెప్తున్నాడు. మరి వాళ్ళ మామనే ఆయనను విమర్శిస్తుండు. మరి అది పూర్తిగా ముఖ్యమంత్రి అసమర్థకి ఇది నిదర్శనం. మొత్తం కుటుంబం అంతా ఏకమై కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. కుటుంబ పాలన చేసుకుంటూ ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ముందలేసుకొని దాని పేరు మీదుగా కోట్లు సంపాదించుకున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు పెద్ద ఎత్తున. హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, ఎన్ని నీళ్ళు ఆగినాయి, ఎన్ని కాలువలు తవ్వారు, ఎంత లిఫ్ట్ ఇరిగేషన్ జరిగి రాష్ట్రంలో కొండపోచమ్మ, మల్లన్న సాగరు, కోయల సాగరు మరి అన్నిట్లలో కూడా నీళ్లు నింపే మరి చక్కటి ప్రాజెక్ట్ని, రాష్ట్రమంతా కూడా నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ని మరి వీళ్ళు తప్పుగా చూపించి మరి ఎక్కడ ఎంత పని జరిగిందో ఎస్టిమేట్ తెలియకుండా, తర్వాత రికార్డులు చూడకుండా, ఏదైతే పర్మిషన్స్ చూడకుండా అవివేకంగా మాట్లాడడం ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థకే ఇది నిదర్శనం. ఒక్క ఎకరాకు కూడా నీళ్లు వారలేదు కాళేశ్వరం ద్వారా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తూ ఉన్నది బయట. ఎంతవరకు నిజమే? కాళేశ్వరం దగ్గరికి వెళ్ళి నాకు ఒక 15 ఎకరాల పొలం ఉంది. కాళేశ్వరం నీళ్ళతోనే నాకు ఈరోజు 150 కిలోమీటర్ల దూరంలో వచ్చి నా పొలాలు పారుతున్నాయి. నువ్వు ఈరోజు మరి కాళేశ్వరం ద్వారా నీళ్లు పారతలేవు అనేది వాళ్ళకే విజ్ఞతకే వదిలేస్తాం. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాను? కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఎట్లా ఉండబోతుంది? నిజంగా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నది? అరెస్టు ఆయన తప్పు చేస్తే కదా అరెస్ట్ అవుతందుకు. ఆయన ఏ ఒక్క రూపాయి కూడా తప్పు చేయలేదు, ఏ ఒక్క రూపాయి కూడా తినలేదు. రాష్ట్ర 1 కోటి ఎకరాల మాగాణి చేయాలనేది ఆయన సంకల్పం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కాళేశ్వరం తోటి కుంభకోణం జరిగింది, 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి మొన్న హరీష్ రావుని, ఈటల రాజేందర్ని, దాంతోపాటు ఈరోజు మాజీ ముఖ్యమంత్రిని కూడా విచారణకు పిలవడం జరిగింది. ఎట్లా చూస్తారండి? చూసేది మేం కాదు, తెలంగాణ ప్రజానికం, యావత్ ప్రపంచమే తెలంగాణ వైపు అన్నపూర్ణేశ్వరిగా చూసిన తెలంగాణని అక్రమ అరెస్టులతో, పనికిమాలిన కేసులతో ప్రజలని ఇబ్బంది పెడతా ఏదో చెప్తున్నారు కదా, ఏమనంటే తొడగొట్టినా పడగొట్టినా, అలాగే తెలంగాణని నిలబెడితే బాగుండేది. ప్రపంచానికి ఆదర్శంగా చేసిన తెలంగాణని అతి తక్కువ కాలంలో ప్రపంచానికి అన్నపూర్ణేశ్వరిగా పరిచయం చేశారు కేసీఆర్ గారు. అతి తక్కువ కాలంలో తెలంగాణని చాలా అహదక్ పాతాళానికి తొక్కేసేశారు ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు. మేం కాదు చెప్తున్నది, తెలంగాణ ప్రజలు. వాళ్ళు మాట్లాడే మాటలు, ఈసడించుకునే చూపులు, వాళ్ళు చెవులు మూసుకునేటట్టు ఉన్నాయి. కేసీఆర్ అంటేనే తెలంగాణ. అలాంటి కేసీఆర్ గారిని నోటీసులు ఇచ్చారు అని అంటే మేము అనుకోవడం ఏంటంటే యావత్ తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టే. ప్రపంచం దగ్గర అత్యున్నత స్థానంలో నిలబెట్టిన తెలంగాణని వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వ్యక్తిగత కక్షల కోసం ప్రపంచం ముందు తలదించుకునేటట్టు చేస్తున్న ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ని ఏ మాటలతో మాట్లాడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు. మేము ఒక పార్టీ కార్యకర్తలుగా మాట్లాడటం లేదు, చాలా దుఃఖంతో, చాలా బాధతో మాట్లాడుతున్నాం. ఎందుకనంటే కొన్ని సంవత్సరాల కృషి, చాలామంది త్యాగఫలం. అలాంటి తెలంగాణని అత్యున్నత స్థానంలో నిలబెట్టిన, తెలంగాణ ప్రజలను తలెత్తుకు నిలబెట్టిన కేసీఆర్ ఎక్కడ స్వార్థ రాజకీయాల కోసం వ్యక్తిగతంగా తమ కక్ష గురించి
బాహాటంగా ప్రజల ముందు చెప్తున్నారు ఏమని, మేము తొడగొట్టినాం పడగొట్టినాం, నన్ను జైల్లో పెట్టారు, మీరెందుకు జైలుకి వెళ్ళరు అన్నట్టు ఆ విధంగా ప్రజల గురించి పక్కన పెట్టేసి పాలకవర్గం అంతా ఒక కక్షపూరితంగా చేసుకుంటా కేసీఆర్ గారిని ఎట్లయినా కానీ ఇబ్బంది పెట్టాలి, ఇరకాటం పెట్టాలి అన్న ఆలోచనతోనే కనిపిస్తుంది తప్పితే ప్రజలకి ఏమాత్రం చేసింది ఏం లేదు. ఒక మాట ఏంటంటే మేము కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తాం. ఎలా తీసేశారు? రైతు బంధు ఇవ్వక, మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వక, కాళేశ్వరం అంటేనే తెలంగాణ ప్రజలకి దాహం తీర్చిన, దాహార్తిని తీర్చిన అప్పర భగీరథుడు కేసీఆర్. ఇది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు సంబంధం లేకుండా ఇలాంటి నీచ రాజకీయాల కోసం చేస్తున్న విధానాన్ని అందరూ ఖండిస్తున్నారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి తన స్వార్థం కోసం, తన వ్యక్తిగత కక్ష కోసం, వాళ్ళని సాధించడానికే నేనున్నా అన్నట్టు బిహేవ్ చేస్తున్న బిహేవియర్ అందరికీ అర్థమవుతుంది. ఇది చాలా చాలా అంటే చాలా నికృష్టమైన చర్య. అంటే మీరన్నట్టు ఆయన ముందే చెప్పిండు కదా, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఆలేరు సభలో మాట్లాడుతూ నా లక్ష్యం ఒకటే ఉంటుండే, నన్ను జైల్లో పెట్టిన తర్వాత బయటకు వచ్చి నేను ఆ రోజు తొడగొట్టి చెప్పినా ఖచ్చితంగా నేను పడగొడతా అన్న, పడగొట్టినా నేను ఆ సీట్లో కూర్చున్నా, నాకు ఇంకా ఏం లేదు జీవితంలో, నా లక్ష్యం నేను చేరుకున్నా, మిగతాదంతా చట్టం చూసుకుంటుంది, నిజంగా తప్పు చేసిండని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్పదలుచుకున్నారు? అని మేము అదే చెప్తామండి, ఇప్పుడు దాకా చెప్పింది కూడా అదేను. తన స్వార్థ రాజకీయం కోసం ఒక పీఠాన్ని అడ్డంగా పెట్టుకొని కక్ష సాధింపు చర్యలు ఈ విషయంలో అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏమండి, ప్రజలకి తెలుస్తుంది, చేసిన అందరికీ. అంటే ఒక అపవాదు నెపం వేస్తే ఏంటంటే ఫస్ట్ చట్టం తన పని తను చేసుకోవాలి అన్నట్టు నోటీసులు ఇస్తుంది, తర్వాత నిజమేంటి నిరూపణ ఏంటి అనేది అర్థమవుతుంది. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, చట్టం మీద గౌరవం ఉంది అందరికీను. అందుకనే ఆ గౌరవానికి తల ఒగ్గే అపర భగీరథుడు ఇప్పుడు కమిషన్ ముందు రావడానికి కూడా అంటే మా ఉద్దేశం అయితే మేము అదే అనుకుంటున్నాము. కానీ తెలంగాణ కొన్ని లక్షల హెక్టార్లు తడిచి తెలంగాణలో అసలుకి తెలంగాణ వస్తే ఏం చేస్తారు, బీడు భూములతో ఏం చేస్తారంటే తెలంగాణని అన్నపూర్ణేశ్వరిగా ప్రపంచానికి పరిచయం చేసిన కేసీఆర్ ఎక్కడ తన స్వార్థ రాజకీయాల కోసం అంటే రావాలా, అసలు తెలంగాణనే అన్న పదం తీసుకొచ్చిందే కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు చేసింది కేసీఆర్. అలాంటి కేసీఆర్ గారిని తెలంగాణ ముందు దోషిగా నిలబెట్టాలి అన్న ఒక దురుద్దేశం, 100% అలాంటి దురుద్దేశంతోనే ఇలాంటి పాలన జరుగుతుంది తప్పితే వేరే ఇతరత్ర ఏమీ లేదు. అసలు ఒక్క ఎకరాకు కూడా నీళ్లు పారలేదు కాళేశ్వరం తోటి అని చెప్పి పదే చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. దేంతో నవ్వుతారండి జనాలు? అనుభవించిన దినాల తెలియదా? గుక్కిడి నీళ్ళ కోసం బిందులతో కొట్టుకున్నాం అందరము కూడా, ప్రతి ఒక్కళ్ళం ఉన్నాం దాంట్లో. తెలంగాణలో బతికే ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో ఆ కష్టం అనుభవించిన వాళ్ళమే. సిటీ లేదు, పల్లె లేదు, ఏది లేదు. ఏ ఏరియా అయినా తెలంగాణ గుక్కిడి నీళ్ళ కోసం కొట్లాడుకొని గుక్కడి నీళ్ళు వస్తే చాలు అన్న కాడిగా బాధపడిన వాళ్ళే తప్పితే ఇప్పుడు చేతి వాడడానికి పంప తిప్పితే నీళ్ళు వస్తున్నాయి, స్వచ్ఛమైన నీళ్ళు వస్తున్నాయి, స్వచ్ఛమైన గాలి ఉంది. నీళ్లు నిధులు నియామకాలు ఏది తక్కువ చేయలేదు. కానీ నువ్వు పెట్టిన 6 గ్యారంటీలు ఎక్కడ ఉన్నాయి? 420 అచ్చమైన 420 పరిపాలన నడుస్తుంది తెలంగాణలో. పోలీసుల తీరుని ఎట్లా చూడొచ్చు అంటే వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా నెట్టుకపోవడం కానీ అసలు దరిదాపుల్లో కూడా ఉంచట్లేరు. మీరు దేనికోసం అంటే ధర్నాలు ఏమైనా ప్లాన్ చేశారా మీరు? అంటే ఆ తరహాలో పోలీసుల మోహరింపు కావచ్చు, భద్రతా బలగాలు అన్నీ చేరుకొని కార్యకర్తల్ని మీడియాని ఎవరిని ఎల్లో లేకుండా చేస్తూ ఉన్నాయి. నిర్బంధ పాలన అంటే నిర్బంధాలు చేస్తే కేసులు పెట్టి భయపడితే, ఈ నిర్బంధాలకు భయపడి కేసులకు భయపడి ఎవరు ముందుకు రారు, ఎవరు మాట్లాడరు. ఈయన ఏదో చెప్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఫాలో అవుతుందని చెప్తున్నాడు కదా. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈడీలు, సిబిఐలు, ఇంకోటి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ప్రజల మీద అంటే నాయకుల్ని భయపెట్టి మాట్లాడకుండా చేయాలనుకుంటున్నారో అదే పాలన ఈయన పరిపాలిస్తున్నాడు తప్పితే డైరెక్ట్ ఎవరూ లేకుండా ప్రజల దగ్గరికి వెళ్ళమనండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా తెలంగాణ నాయకత్వం గురించి, తెలంగాణ కేసీఆర్ గురించి ప్రాణం పెట్టడానికైనా రెడీ ఉన్న నికార్సిన కార్యకర్తలు వీళ్ళందరూ. ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? నిజంగా అరెస్ట్ అవుతాడు ఖచ్చితంగా అని చెప్పి వాదనలు వినిపిస్తా ఉన్నాయి అటుపక్క నుంచి. ఏమండి, నేను ఆడపిల్లని అనకూడదు. కేసీఆర్ అంటే తెలంగాణ అస్తిత్వం, ఆ స్థిరత్వాన్ని ఏక కూడా బేకలేదు. జై తెలంగాణ.